కాంగ్రెస్ పేరుతో ఉన్న నిధులు ఎవరికి దక్కుతాయి? తిరుగుబాటు వర్గానికి చెందుతాయా లేక మమతా వర్గానికి దక్కుతాయా అనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాగా అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో బ్యాంకు ఖాతాల్లో 600 కోట్ల రూపాయలకు పైగా నిధులున్నాయని తెలిసింది. అలాగే మరో 400 కోట్ల రూపాయల వరకు స్థిరాస్తులున్నాయనేది సమాచారం. ఇదిలా ఉంటే ఈ నిధులను స్వాధీనం చేసుకోవడానికి రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొత్తం మీద నిధుల కోసం మరోసారి యుద్ధం జరగబోతోంది. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో 15 సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన పార్టీ. వాస్తవానికి టీఎంసీ బెంగాల్కు మాత్రమే పరిమితమైన ప్రాంతీయ పార్టీ. అయితే వరుసగా 3 దఫాలు అధికారంలోకి రావడంతో జాతీయ స్థాయిలో కూడా తృణమూల్ కాంగ్రెస్కు ఒక ప్రత్యేకత ఏర్పడింది. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఒక ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే బెంగాల్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో సదరు పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. అంతేకాదు నిన్న మొన్నటి వరకు విపరీతమైనటువంటి అధికారం చెలాయించిన మమతా బెనర్జీ రాజకీయ పతనం ప్రారంభమైంది. ఇక మెజారిటీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అంతేకాదు తిరుగుబాటు శిబిరానికి నాయకత్వం వహిస్తున్న రితభ్రత బెనర్జీని టీఎంసీ శాసనసభాపక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ గుర్తించారు. ఇక లోక్సభలో కూడా సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ నాయకత్వంలో మెజారిటీ ఎంపీలు మమతా బెనర్జీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. అంతేకాదు లోక్సభలో తమను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ కోరుతూ స్పీకర్ ఓం బిర్లాకు తిరుగుబాటు లోక్సభ సభ్యులు ఒక లేఖ కూడా అందజేశారు. అయితే ఇదంతా పార్టీపై ఎవరు నాయకత్వం వహించాలనే ప్రశ్నకు సంబంధించిన అంశం. కాగా తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఉన్నటువంటి నిధులపై హక్కు ఎవరిది అనే ప్రశ్న తెర మీదకి వచ్చింది. కాగా అధికారికంగా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో బ్యాంకు ఖాతాలో 600 కోట్ల రూపాయలకు పైగా నిధులున్నాయని తెలిసింది. కాగా తిరుగుబాటు వర్గం అలాగే మమతా బెనర్జీ వర్గం మధ్య యుద్ధం తీవ్రతరం దాల్చడంతో సదరు ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకు ఉన్నతాధికారులకు అభ్యర్థనలు అందాయి. అలాగే మరో 400 కోట్ల రూపాయల వరకు స్థిరాస్తులున్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేరు గుర్తు ఎవరికి దక్కుతుందనేది. అలాగే పార్టీ డబ్బు ఆస్తులపై హక్కు ఎవరికి ఉంటుంది? ప్రస్తుతం ఇదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. సహజంగా పార్టీ పేరు గుర్తు వంటి వాటిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే బ్యాంకు ఖాతాలు అలాగే నగదు పార్టీ ఆఫీసుల పేరుతో ఉన్నటువంటి భవనాల వంటి ఆస్తుల విషయంలో న్యాయస్థానాలే తుది నిర్ణయం తీసుకుంటాయి. కాగా ఇక్కడ శివసేన చీలిక ఉదాంతం తెరమీదికి వచ్చింది. దాదాపు 3 సంవత్సరాల కిందట ఉమ్మడి శివసేన నిట్టనిలువున చీలిపోయింది. ఉమ్మడి శివసేనకు చెందినటువంటి మెజారిటీ ఎమ్మెల్యేలు చీలిక వర్గం నేత ఏక్నాథ్ షిండేకు జై కొట్టారు. ఆ తర్వాత పార్టీ గుర్తు పేరుపై కూడా పోరాటం జరిగింది. కాగా న్యాయస్థానంలో ఈ మేరకు జరిగిన పోరాటంలో షిండే వర్గం విజయం సాధించింది. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఉమ్మడి శివసేనకు చెందిన ముంబైలోని ప్రధాన కార్యాలయమైన సేనా భవన్ శివసేన యూబీటీ వర్గానికి దక్కింది. అంటే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అన్నమాట. అలాగే పార్టీ పత్రిక అయిన సామ్నాను కూడా ఉద్ధవ్ ఠాక్రే వర్గమే స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా చాలా మంది శివసేన చీలిక ఉదాంతాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే పార్టీ నిధుల విషయంలో కూడా మమతా బెనర్జీ వర్గంపై పోరాటానికి తిరుగుబాటు వర్గం సంసిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ విషయంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎంపీలు న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరినట్టుగా సమాచారం. ఏది ఏమైనా తృణమూల్ కాంగ్రెస్ నిధులపై త్వరలో భారీ యుద్ధం జరగబోతోంది.